మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. చాలు ప్రియులారా, గమనించండి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని వీక్షించటానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఖాళీ సమాధి దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళారో వారిని ప్రభువు ఎదుర్కొనినటువంటి వారుగా ఉన్నారు. ప్రభువు ఎదుర్కొనిన వారుగా ఉండి వారికి తన యొక్క పునరుద్ధాన సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. ఏ సందేశం చెప్పండి? పునరుద్ధాన సందేశం. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులైనటువంటి వారికి పునరుద్ధానుడైన తరువాత 11 పర్యాయాలు కనబడ్డారు. మొట్టమొదటి సందేశాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. అదేమిటి అంటే మీకు శుభము. బాగా వినండి. ఎవరికి శుభము అని ప్రభువు తెలియచేస్తున్నారంటే, ఎవరైతే ప్రభు యొక్క పునరుద్ధానము మీద విశ్వాసం ఉంచినటువంటి వారుగా ఉండి పునరుద్ధానుడైనటువంటి ప్రభువును చూడటానికి ఆశగొనినటువంటి వారుగా ఉన్నారో వారితో అంటున్నారు ప్రభు మీకు శుభము అని. కనుక స్నేహితులారా, గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు తన పునరుద్ధానములో సంఘానికి ఏ భాగ్యం ఇచ్చారంటే శుభము అనేటువంటి భాగ్యం ఇచ్చారు. బాగా వినండి. ఏవేవి సంఘాలకి అశుభాలుగా ఉన్నాయో, ఏవేవి సంఘాలకు కీడుగా ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రభువు శిలువ మీద తన మీద వేసుకొని ఏం చేశారు? ఆ కీడులన్నిటినీ ఆయన జయించినటువంటి వారుగా ఉండి శుభములను సంఘమునకు అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. అంటే ప్రభు పునరుద్ధానములో ఏం జరిగింది అంటే సంఘము మీద ఉన్నటువంటి కీడంతా ప్రభువు మీదకి వెళ్ళి పరిహారం అయిపోయింది. ప్రతి విధమైనటువంటి శుభము, ఏ శుభమైతే సంఘము ఆశిస్తూ ఉన్నదో ఆయా శుభము అనేటువంటిది ప్రభు తన పునరుద్ధానములో అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. అందుకే అపోస్తుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనములో మాట్లాడినటువంటి సంగతి, కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానములో సంఘానికి ఏ భాగ్యం ఇచ్చారు అని అంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం రాయబడి ఉంటది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎప్పుడు? ప్రభు పునరుద్ధానుడైన తరువాత. బాగా వినండి. ప్రభు పునరుద్ధానుడు కాక పూర్వము ఏమండి? శిక్షావిధి ఉన్నది. అందుకే పాత నిబంధన కాలములో అనేక మంది అపరాధమును బట్టి రాలిపోయినటువంటి వారుగా ఉన్నారు. ఆకాను ఒక చిన్న అపరాధం చేస్తే 1000 మంది రాలిపోయిన సంగతి మనకు తెలుసు. ఏమండి? ఎలీషా యొక్క సేవకుడైనటువంటి గెహాజీ ఒక చిన్న అబద్ధం ఆడితే తన వంశమంతటికి కూడా శాపం వచ్చినటువంటి సంగతి మనకు తెలుసు. కనుక స్నేహితులారా, గమనించండి. సమస్తమైనటువంటి కీడులు కూడా ప్రభువు శిలువ మీద వేసుకొని ఆయన పునరుద్ధానములో ఏం చేశారంటే శుభములను అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి సంఘము నేటి కాలములో ఒక్క పాపమునకు తప్ప దేనికి భయపడవలసినటువంటి అవసరము లేదు. మళ్ళీ చెప్తున్నా, దేనికి తప్ప?
కనుక మొన్నటి దినమందు ఒక సహోదరి ఫోన్ చేసి, అయ్యా మా ఇంట్లో ఒక ఫంక్షన్ పెట్టాలనుకుంటున్నాను, మంచి రోజు చూసి చెప్పండి అని తెలియచేశారు. అంటే సహజంగా ఏమి జరుగుతూ ఉన్నది అంటే, ప్రతివారి జీవితంలో శుభము అనేటువంటి కోరిక కలిగినటువంటి వారుగా ఉన్నారు. కనుక శుభము అనేటువంటి కోరిక మంచిదే, కానీ శుభము అనుగ్రహించినటువంటి ప్రభు వైపు చూసినప్పుడు శుభములను అందుకునేటువంటి వారముగా ఉన్నాం. ఏ కారణాన్ని బట్టి కూడా పునరుద్ధానపు వరసలో నుంచి వెనకకు వెళ్లకుండా ఉన్నటువంటి వారికి పునరుద్ధాన శుభములు. ఇప్పుడు సంఘం ఏమయ్యారని గత వారం మీతో మాట్లాడటం జరిగింది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానమును బట్టి ఆయన పునరుద్ధానము చూడటానికి వచ్చినటువంటి వారు పునరుద్ధరింపబడినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి మీరు నా పునరుద్ధానాన్ని నమ్మారు గనుక, నా పునరుద్ధానాన్ని చూశారు గనుక మీకు శుభము అని ప్రభు తెలియచేస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. పునరుద్ధానములో ప్రభు విశ్వాస జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితిని కూడా శుభముగా మలిచివేశారు. బాగా వినండి, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. దేవుని యొద్దకు వచ్చినటువంటి సంఘము పిల్లరా, ఏ విషయములోనూ కూడా దేవునిని ఆశ్రయించుట తప్ప మరి దేనినైనా ఎవరినైనా ఆశ్రయించినటువంటి పరిస్థితి ఏమైపోతుందో తెలుసా? అశుభానికి కారణం. ఇంతకు మించి వేరే కారణము ఏది కూడా లేదు అని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. ఎవరైతే దేవుని యొక్క ప్రభువును ఆశ్రయించటం అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యాన్ని వెంబడించటం. దేన్ని వెంబడించటం? దేవుని వాక్యమును తప్ప లోకరీతిగా అయినా ఎంత మన మీద అధిక ప్రేమ చూపించేటువంటి వారినైనా ఆశ్రయించినటువంటి అనుభవములోనికి వెళ్ళినప్పుడు అశుభానికి అది కారణమవుతుంది. ఎందుకంటే వారు తెలియక ఇచ్చేటువంటి సలహాలను బట్టి, సూచనలను బట్టి అని మీకు తెలియచేస్తూ ఉన్నాను. మచ్చుకు ఒక మాట చెప్తాను. ఆదాము జీవితంలో కీడెప్పుడు వచ్చింది? సాతాను సలహా విన్నాడు గనుక. ఎవరు సలహా విన్నాడు గనుక? బిలాము విషయములో కీడెప్పుడు వచ్చింది? అవిశ్వాసి యొక్క సలహా విన్నాడు గనుక. అంతేనా కాదా? యోధా విషయములో నరహత్య చేసుకోవాల్సిన ప్రమాదం ఎప్పుడొచ్చింది? శత్రువులను ఆశ్రయించాడు గనుక. క్షమించేటువంటి ప్రభువును ఆశ్రయించక ఏమండి నీది నువ్వే చూసుకో అని శపించేటువంటి శత్రువులను ఆశ్రయించినటువంటి అనుభవం ఏమైపోయింది చెప్పండి? 3.5 సంవత్సరాలు ప్రభువుతో ఉన్నప్పటికీ కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఈరోజు సంఘానికి శుభము లేని పరిస్థితి ఒకే ఒకటి దేవుని వాక్య ప్రకారం నడవకపోవటం, 2 ప్రభువుని వెంబడించకపోవటం, 3వది సంఘాన్ని వెంబడించకపోవటం. దేవదాసయ్య గారు చెప్తూ సంఘానికి ప్రభు ఏమి జతగా ఇచ్చారో తెలుసా? వాక్యాన్ని జతగా ఇచ్చారు అన్నారు. దీన్ని కానీ పక్కన పెడితే ఎవరైనా మన సులువుగా పక్కన పెట్టేస్తారు. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్త సుమ. మన మేలు కోరుకునేటువంటి వారు సైతము కూడా తెలియకుండా ప్రక్కన పెట్టేటువంటి ప్రమాదం ఉంటుంది అని మీ గమనానికి తీసుకుని వస్తూ ఉన్నటువంటి వాడనగా ఉన్నాను. కనుక అందుకే దేవుడు ఏం చేశారు అంటే ఆది నుంచి అంటే ఆదాము అవ్వలైనటువంటి వారు తప్పిపోయినటువంటి దినము నుంచి ఏమి ఏర్పాటు చేశారు దేవుడు అని అంటే ప్రవక్తలను ఏర్పాటు చేశారు, యాజకుల్ని ఏర్పాటు చేశారు. ఎందుకని? రాజులైనటువంటి వారు కూడా ఎవరి మీద ఆధారపడాలని చెప్పారు? ప్రవక్తల మీద ఆధారపడాలని చెప్పారు. ప్రవక్త దేవుని దగ్గర నుంచి సందేశం అందుకొని అందించేటువంటి వాడు గనుక అలాగున ఆశ్రయించక ఏమండి పరిశుద్ధ గ్రంథంలో ఒక రాజుగారు మరొక రాజుగారిని ఆశ్రయించాడు. యెహోషాపాతు అనేటువంటి రాజు యెహోయాజు అనేటువంటి రాజును ఆశ్రయించాడు. యుద్ధములో ఏమొచ్చింది చెప్పండి? అపజయం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సిరియన్ల మీద. కనుక ఈ రీతిగా శుభము అనేటువంటిది ఎవరికి అని మనం గ్రహించవలసినటువంటి వారముగా ఉంటే, ఎవరైతే పునరుద్ధానుడయ్యారో ఆ పునరుద్ధానుడైనటువంటి ప్రభువును ఆశ్రయించినటువంటి వారికి సమస్త విషయముల్లో కూడా శుభమే ఉంటుంది.
ఇది మనం గ్రహించవలసినటువంటి సంగతి. ఇంకో మాట చెప్తున్నాను, పునరుద్ధానుడైనటువంటి ప్రభువును పరిపూర్ణముగా ఆశ్రయిస్తున్నటువంటి సంఘమునకు ఎదురయ్యేటువంటి ప్రతి కీడు కూడా ఏమవుతుందో తెలుసా? మేలవుతుంది. అందుకే దైవజనులు పాడుతూ అన్నారు, ఏమని? ఎంత ఎన్ని శ్రమలు రాగా యేసుని బాటి అయినా మేలే, ఎంత ఎన్ని అయినా మేలే. కనుక చాలు. కాబట్టి స్నేహితులారా గమనించండి, ప్రతి విధమైనటువంటి కీడు కూడా ప్రభు యొక్క పునరుద్ధానములో ఏమైంది అంటే కీడులో ఆయన మేలును అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. మచ్చుకు కొన్ని త్వరగా చెప్పేసి ముగిస్తాను. మొట్టమొదటి సంగతి, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ ఒక మాట చెప్తాను, ఆగండి. ఏంటోనండి, ఏం కలిసి వస్తుందండి అని అంటున్నటువంటి వాళ్ళరా బాగా గుర్తుపెట్టుకోనండి. ప్రభువుతో నీ ఉండి ఒకవేళ ఏదైనా కలిసి రావటం లేదంటే అది నీకు కలిసి రావకుండుట మంచిది. అర్థమవుతుందండి? దేవుని వాక్యానికి భిన్నముగా నీ ఉండి ఒకవేళ ఏదైనా కలిసి రావటం లేదు అంటే అది నీకు కలిసి రావటం మంచిది. చాలా జాగ్రత్త సుమ. చాలా పర్యాయాలు విశ్వాస సమాజానికి కూడా ఈ నిరాశ అనేటువంటిది ఎదురవుతూ ఉన్నారు. కనుక దైవజనులు ఏం చెప్పారంటే నిరాశ అనేటువంటిది గొప్ప పాపము అని అన్నారు. కనుక పరిపూర్ణముగా నేను దేవుని వాక్యానుసారముగా ఉంటున్నాను, పునరుద్ధానుడైనటువంటి ప్రభువును వెంబడిస్తున్నాను. ఇది చూడండి, పునరుద్ధానుడైన ప్రభువును వెంబడించడం అంటే అర్థం ఏంటి అమ్మా? పునరుద్ధానుడైనటువంటి ప్రభువును వెంబడించడం అంటే అర్థం ఏంటి? ప్రభువు పునరుద్ధానుడైన తరువాత ఆయన మీద పాపము కానీ ఏమండి లోకము కానీ శరీరము కానీ ఏమైనా అధికారం చేసిందా? ఏం అధికారం చేయలా. అలాగును అధికారము చేయకుండా మనము ఈ లోకములో గడపగలగటమే పునరుద్ధానుడైనటువంటి ప్రభువును వెంబడించడం. బాగా గుర్తుపెట్టుకోనండి. ఏంటేంటి? పాపము, శరీరము, లోకము, సాతాను అధికారం మన మీద చేయకుండా మనము ఈ లోకములో యాత్ర చేయటమే ఎవరిని వెంబడించినట్లు? పునరుద్ధానుడైనటువంటి ప్రభువును వెంబడించినట్లు. ఇది చూడండి, ఇవి చేయనందుకు ఎదురైనటువంటి కీళ్లు కొన్ని ఉంటాయి. ఈ కీడులను ప్రభు ఏం చేస్తారంటే మేలులుగా అనుగ్రహిస్తారు. అందుకే ప్రభు ఏమన్నారంటే శుభము అని అన్నారు. ఎందుకు శుభం అన్నారు? అప్పుడు దాకా వారు చూసిన ప్రభు వేరు, ఇప్పుడు వారు చూస్తూ ఉన్న ప్రభు వేరు. ఇప్పుడు వారు చూస్తున్న ప్రభు వారు పునరుద్ధానుడైనటువంటి ప్రభు. ఇక ఏది కూడా ఆయనను తాకకుండా ఉన్నటువంటి ప్రభు. ఈవెన్ మగ్దలేని మరియ కూడా యేసు ప్రభు వారిని ముట్టుకోవాలని చూస్తే నువ్వు నన్ను ముట్టుకోబోక అన్నాడు. అంత గొప్ప పరిశుద్ధతలో ఉన్నటువంటి ప్రభువును వారు చూస్తూ ఉన్నారు కనుక దానిని కాపాడుకుంటూ, దేన్ని కాపాడుకుంటూ? పరిశుద్ధతను కాపాడుకుంటూ. ఎంత పరిశుద్ధత? ప్రభువుకు ఉన్నటువంటి పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ యాత్ర చేస్తే శుభమే. ఏం చెప్పండి? అందుకే దైవజనులు ఏమని పాడారు? అపజయమును పదము కల్ల అని అన్నారు. యేసు క్రీస్తు ప్రభు వందిన జయమే అంటూ జయము జయమని కలవరించిన జయమే బ్రతుకెల్లా, ఇక అపజయమను పదము కల్లా. ఎందుకు అపజయము కల్లా అంటే ప్రభువు యొక్క పునరుద్ధానములో ఏమండి రాతి సమాధి కానీ, ఏమండి రాతి మూత కానీ, రాతి ముద్ర కానీ, కావలి కానీ ఏమైనా ఆటంకపరచగలిగాయా? ఏం ఆటంకపరచబడలేదు. అలాగునే లోకములో సంఘానికి ఎదురయ్యేటువంటి ఏ పరిస్థితి కూడా సంఘాన్ని ఏం చేయలేదు తెలుసా? కీడులోనికి నెట్టలేదు. కీడు అంటే అర్థం ఏంటి చెప్పండి ఇంతకీ? కీడు అంటే పిల్లరా దేవుని సరసన కూర్చుండేటువంటి స్థితిని పోగొట్టుకోవటమే కీడండి. అంతకుమించి ఇంకా కీడేమి లేదు. ఒకసారి చెప్తారు నాతో, కీడంటే ఏంటి?
దగ్గు రావటమో, తుమ్ము రావటమో, లేకపోతే కుడికన్ను అదటమో. నేను చింతలపూడి సంఘంలో ఒక సహోదరి వేరే సంఘానికి వెళ్ళేవారు, శుక్రవారం స్వస్తి కార్యక్రమానికి వస్తున్నారు. వారు ఏం చెప్పారంటే, పర్వాలేదు, వారు ఏం చెప్పారంటే, అయ్యా నా కుడికన్ను అదురుతుంది, ప్రార్థన చేయండి అని అంది. అదేంటమ్మా కుడికన్ను అదిరితే ఏం ప్రార్థన చేయాలంటే, నువ్వు లోగడ ఇట్లాగే కుడికన్ను అదిరితే గోడ జారిపోయిందండి, మళ్ళీ కుడికన్ను అడుగుతుంది, ఏదో శోధన వస్తుంది అనుకుంటా, ప్రార్థన చేయండి అంది. చూసారా పిల్లరా, గ్రహించండి. ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా దేవుని వాక్య ప్రకారము నడుస్తూ ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఎలాగూ 40 దినాలు వారికి కనబడ్డారో మనం కూడా ఏం చేయాలి? ప్రభు రాకడ వరకు లోకానికి అలా కనబడాలి. అప్పుడు ఏమంటుందో తెలుసా? శుభమే బ్రతుకెల్లా అని అంటాను నేను. ఏంటది? రైట్. ఏమి జరిగినా శుభమే, ఏమి జరగకపోయినా శుభమే. ఒప్పుకుంటారా? ఒక్క తలకాయ యోగదు నాకు తెలుసు. మేము అనుకునేవి చాలా ఉన్నాయండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ. కానీ అందుకే పౌలు గారి పత్రిక మీరు బాగా చదవండి. కనుక చాలా సందర్భంలో పౌలు గారు ఏమంటారంటే, ఇలాగైనా అలాగైనా శుభమే అనేటువంటి సందర్భాన్ని ఒక సందర్భంలో మాట్లాడారని మనం చూస్తాం. కనుక పెండ్లి అయిన వారితోనేమో పెండ్లి చేసుకొనుట మేలు అని అన్నారు, పెండ్లి కాని వారితోనేమో పెండ్లి చేసుకొనకుండుట మేలు అన్నారు. అంటే ఏ స్థితిలో ప్రభువు వారిని ఉంచారో ఆ స్థితిలో వారు ఉండటం అనేటువంటిది మేలు అనేటువంటిది చాలా వివరంగా పౌలు గారు తెలియజేశారు. అందుకే పౌలు గారి పత్రికలు బాగా చదవండి. నేను ప్రతి వారికి చేసే అభ్యర్థన ఏంటంటే, మీరు బోధ వినేదానికంటే ప్రాముఖ్యముగా వాక్యం చదివితే ఏమి రాదో తెలుసా? బోధకుని మీద అపార్థం వచ్చేటువంటి పరిస్థితి రాదు. స్నేహితులారా గమనించండి. రైట్. సంగతి ఏంటంటే, ఇప్పుడు చదవండి ఇందా చెప్పిన మాట. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. దూషింపబడియు బ్రతిమాలుకొనుచున్నాము, బతిమాలుకొనుచున్నాము, లోకమునకు మురికిగాను అండి, లోకమునకు మురికిగాను, అందరికి పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. చాలు. కనుక పౌలు గారు అంటున్నారు, మేము ఎలాగున్నాం అనుకుంటున్నారు అని పౌలు గారు అంటున్నారు, నేను లోకానికి మురికిలాగున్నాను, పెంటగా ఎంచబడుతున్నాను అని అంటూ, మరి ఒక సందర్భంలో ఆయన అంటారు, వెర్రివాళ్ళలా కనపడుతున్నాను. ఎవరికంట? సంఘానికి వెర్రివాళ్ళలా కనపడుతున్నాడంట. దేవదూతలకేమో వేడుకలా కనపడుతున్నాడంట. బాగా వినండి. ఇన్ని స్థితుల మధ్య పౌలు గారుకి జీవితంలో జరిగినటువంటి శుభమేమిటో తెలుసా? ప్రభు పలికినటువంటి పునరుద్ధానం అంటే అవమానములో శుభము. ఇది ఈ సందర్భానికి నా అన్వయం. ఏంటండి? అవమానములు. ఎంత అవమానం ఎదురైంది పౌలు గారికి? ఏమండి, పౌలు గారికి ఎదురైనంత అవమానం ఎవరికి ఎదురు కాలేదు ఆ కాలంలో. నేటి కాలంలో దేవదాసయ్య గారికి ఎదురైనంత అవమానం ఎవరికి ఎదురు కాల. అందుకే ఆ కాలంలో పౌలు గారిని దేవుడు ఎలా గనపరిచారో ఒకసారి చూడండి. పత్రిక తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. చూసారా? ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. గ్రహించండి. చూసారా? పౌలు గారికి లోకములో సంఘములో అవమానం ఎదురైతే ప్రభు ఏం చేశారంట? నీతి కిరీటము చేత గనపరిచినటువంటి వారుగా ఉన్నారు. ఇంకొక మాట కూడా మీరు చదవాలి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 8వ వచనములో ప్రారంభ వచనాలు చదవండి ఒకసారి. 12వ అధ్యాయము 8వ వచనం. అతిశయింపుట నాకు తగదు. అమ్మా, దానికన్నా ముందు మాట ఆగండి. 7వ వచనం అండి. నాకు కలిగినటువంటి ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున. చాలు.
విశేషమైనటువంటి ఏమని ఏంటండి ప్రత్యక్షతలు దేవుడు పౌలు గారికి ఇచ్చారు. లోకం ఏం చేసింది, సంఘం ఏం చేసింది, ఆయన్ను అవమానించింది. చూసారా, అంతగా అంటే క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారికి శుభము అనే మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఎవరు అవమానించినప్పటికీ అవమానము ఎలాగ మార్చబడుతుందంటే ఘనతగా మార్చబడుతుంది. అవమానం ఎలా మార్చబడుతుంది? ఘనతగా మార్చబడుతుంది. ఆ కాలములో బైబిల్ మిషన్ను కూడా చీచీ మిషన్ అని అవమానించారు. నేటి కాలములో దేవుడు ఏం చేశారో తెలుసా పిల్లరా? అత్యున్నతమైనటువంటి మిషన్గా బైబిల్ మిషన్ గణపరిచారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ కాలములో దైవజనుణ్ణి కూడా ఏమండి మతి చాంచల్యం వచ్చింది ఈయనకి. ఏంటో ఈయన మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్మను గురించి, అది ఇది అని రకరకాలుగా మాట్లాడారు. కానీ దేవుడు ఎంత గణపరిచారు? భూలోకమంతటికి పాదిరిగా గణపరిచారు, పరలోకానికి అధికారిగా గణపరిచారు. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థం చేసుకోనండి పిల్లరా. లోకము ద్వారా గణపరచబడటానికి ఎప్పుడు చూడబాకండి. ఏంటండి, ఎంతైనా కానీ పూర్తి చేయండి, నలుగురిలో కొంచెం అనుకోబాకండి, ఎప్పుడు కూడా అనుకోబాకండి. అలా ఉండాలంటే ఎంతో కొంత ఏం చేయాల్సి వస్తుంది అమ్మా? ఎంతో కొంత లోకముతో ఏకమవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. తద్వారా ఏమవుతుందో తెలుసా? రేపటి దినమున పరలోకములో తలదించుకోవలసినటువంటి పరిస్థితి వచ్చి వేస్తుంది. పిల్లరా, ప్రభువు సంఘానికి ఏమిస్తున్నారు చెప్పండి? ఇప్పుడు పునరుద్ధానములు ఏమిచ్చారు? శుభము. ఏంటి శుభము? లోకము దృష్టిలో ఏది అశుభముగా కనబడతా ఉందో దాన్ని ప్రభు శుభముగా మార్చివేశారు. అర్థమవుతుందండి? దేవుని వాక్యానుసారముగా నువ్వు ఏం చెయ్యి, శుభమే జరుగుద్ది. దేవుని వాక్యానుసారంగా, నన్ను మళ్ళీ చెప్తున్నాను వినండి, దేవుని వాక్యానుసారముగా పాపములో లేకుండా ప్రభు వెంట ఉండి నువ్వు ఏం చెయ్యి, నువ్వు పట్టింది బంగారమే. అర్థమవుతుందండి? అక్కడి నుంచి కొంచెం దూరమై ఏమైనా చెయ్యి, చెప్పక తప్పదు. ఘనత రావటం అంటే సాధ్యపడినటువంటి సంగతి అని మనం చూస్తూ ఉన్నాం. ఇంకొంచెం దానికి రెలవెంట్ వర్డ్స్ మీరు చదవగలిగితే పిల్లరా, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, దానికన్నా ముందు అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయం 41వ వచనములో ఉంటుందండి. నేను చెప్పేస్తున్నాను. ఏమండి? ఆ నామము నిమిత్తము అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున. చూడండి, యేసు నామాన్ని ధరించినందుకు వాళ్ళకి ఏమొచ్చిందంటండి? అవమానం వచ్చింది. ఏమొచ్చిందంటమ్మా? యేసు నామాన్ని వాళ్ళు ప్రకటించినందుకు ఏమొచ్చిందంట? అవమానం వచ్చిందంట. పిల్లరా, లోకము అవమానిస్తుంది. బాగా గుర్తుంచుకోనండి. అవమానించినందుకు వాళ్ళు తల వంచుకోలేదు, యేసునామాన్ని ప్రకటిస్తూనే వెళ్ళారు. లోకము యొక్క అవమానాన్ని లెక్కలేనితనంగా చూశారు. కనుక వారికి కలిగినటువంటి మేలేంటి అంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయములో పేతురు మహనీయుడు మాట్లాడుతూ అంటున్నారు, 4వ వచనం, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు. చూసారా? ప్రధాన కాపరి 5వ అధ్యాయము 4వ వచనం, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆడబారని కిరీటము పొందుదురు. చూసారా? ఆనాటి కాలములో సంఘము ఎంతగా లోకము చేత అవమానించబడిందో అంతకంటే కొన్ని వేల రెట్లు ఎక్కువగా ఏం చేయబడిందంట చెప్పునానా? ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు దేవుని చేత గణపరచబడింది. బాగా గుర్తు పెట్టుకోనండి. దేవుడు గణపరచటం అంటే చిన్న సంగత? చూసారా? కనుక ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. మానవులు ఎక్కువవారా, దేవుడు ఎక్కువవారా? దేవుడు ఎక్కువ. మరి దేవుని చేత గణపరచ. మీకు ఒక మాట చెప్తాను, మీకు అర్థమవటం. ఇటు చూడండి, ఒక చిన్న మాట చెప్తాను. మీ ఇంట్లో 2 విశ్వాసులు ఉన్నారు. ఒక విశ్వాసినేమో పంచాయతీ బోర్డు గుమస్తా గారు శాలువ కప్పారు. ఇంకొక విశ్వాసినేమో చంద్రబాబు నాయుడు గారు శాలువ కప్పారు. ఇప్పుడు పంచాయతీ బోర్డు గుమస్తా శాలువ కప్పినటువంటి విశ్వాసి స్థానములో మీరుంటే ఏమనుకుంటారు?
అవమానంగా భావిస్తారా, అది గొప్పదనంగా భావిస్తారా? నేనేమంటానంటే లోకము మనల్ని గొప్పగా చూస్తే దాన్ని అవమానంగా భావిస్తాను నేను. మీరు కూడా అట్లాగే అనుకుంటారండి? మాట్లాడటంలా, ఎవరేం మాట్లాడలే అనుకున్నవారు చూసారా? స్నేహితులారా గమనించు. ఎందుకంటే దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి స్థితిని మనము గ్రహించిన రోజున దేవుని చేత గణపరచబడటానికి ఇష్టపడాలి. రేపటి దినమందండి ఇటు చూడండి, వేవేల పరిశుద్ధుల ఎదుట, ఏమండి, దేవదూతల ఎదుట బలానా నమ్మకమైన మంచి దాసు అని నిన్ను నన్ను పిలిచి ప్రభువు ఒక్క ముద్దు పెట్టుకుంటే ఎంత పండగ, అవునా కాదా? జీవితం ఏమైపోద్ది? ధన్యమైపోద్ది. చూసారా? స్నేహితులారా గమనించండి. ఎవరికి శుభము అని మనం ఆలోచన చేస్తే, ఎవరైతే అవమానాన్ని లెక్కలేనితనంగా భావిస్తూ ఉన్నారో, పునరుద్ధాన సంఘములో ఉండి, పునరుద్ధాన వరుసలో ఉండి అవమానములో ఉన్నారో వారు ఏం చేయబడతారో తెలుసా? వారికి శుభం ఏంటి చెప్పండి ఇప్పుడు? ఘనత. ఎంత గొప్ప ఘనత! ఏమండి, వాడబారని కిరీటము ప్రభువు ఇస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలోనే 1వ అధ్యాయములో 7వ వచనం చదవండి, త్వరగా సాయం చేయండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు. ఏంటండి శోధనలో ఎందుకు నిలబడాలంటండి? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఇప్పుడు చెప్పండి, అవమానము దేనికి కారణమవుతా ఉంది? మెప్పు, ఘనత, ఏమండి, మహిమ కలగటానికి కారణమవుతా ఉంది. యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానములో మనకు దొరికిన భాగ్యం ఏమిటంటే, ఏమండి, సమస్త విషయాల్లో శుభమేనండి. రైట్. రెండవదిగా మనం చూస్తే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 8-9 వచనాలు. మరి సమయం అయిపోయింది కదా, నేనే చదివేస్తాను. అక్కడేమని ఉంటుందంటే, పౌలు గారికి శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది. చదువమ్మా. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును. బలహీనత. ఆగండి. పౌలు శరీరంలో ఏముందంటండి? ఒక ముళ్ళు ఉందంట. దీన్ని ఏంటది ముళ్ళు అంటే? శరీరంలో ఒక అనారోగ్యం ఉంది ఆయనకి. చూసారా? అంత విశేషమైనటువంటి కృపావరాలు కలిగి ప్రభువును, ఏమండి, పునరుద్ధాన రీతిలో వెంబడిస్తూ ఉన్నటువంటి, ఏ రీతిలో? పునరుద్ధాన అవటానికి వెంబడిస్తున్నాడా? పునరుద్ధాన రీతిలో వెంబడిస్తున్నాడా? పునరుద్ధానుడైనటువంటి ప్రభువును వెంబడిస్తూ ఉన్నాడు. దేని వశంలో పడిపోకుండా ప్రభువును వెంబడిస్తున్నటువంటి పౌలు గారికి ఏమొచ్చిందంటే అండి, శరీరములో అనారోగ్యం వచ్చిందంట. ఈ అనారోగ్యం వస్తే ప్రభు ఏమంటున్నారు? పోన్లే ఉన్నాయి. ఏంటది? అనారోగ్యం వచ్చింది తీసేయని ప్రార్థన చేస్తే ఏమన్నారంటే పౌలు? ఉన్నవయ్యా అన్నారంట. అదేంటయ్యా, 3 సార్లు ప్రార్థన చేశాను, ఇంత సేవ చేస్తున్నాను కదా, ఈ అనారోగ్యం తీసేవా అని అడిగితే ఆయన ఏమంటున్నాడు? చదవండి, 9వ వచనం చదవండి. అందుకు నా కృప నీకు చాలును. బలహీనత యందు అది ఏంటండి? బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతా ఉన్నది. ఇప్పుడు చెప్పండి, సంఘములో ఉండి అనారోగ్యముతో ఉన్న వారి విషయములో దేవుడిచ్చేటువంటి శుభమేంటి మీరు చెప్పండి? వెరీ గుడ్ నాన్న. ఆయన బలం మనలోనికి వచ్చేస్తుంది. ఎవరి బలం? ఇప్పుడు ఎంతమందికి అనారోగ్యం కావాలి చెప్పండి? అంటే మనం కోరుకోకూడదు సుమా, ప్రభువు ఇస్తే వద్దు అనకూడదు. దేవదాసయ్య గారికి ఎన్నో అనారోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఎప్పుడు వాటిని తీసేయమని అయ్యగారు ప్రార్థన చేయాల. ఎందుకంటే అవి ఉన్న సమయములో ప్రభు బలం ఆయనలో పనిచేస్తూ ఉంది. అవునా? అందుకే మేము కూడా ఏం చేస్తున్నామంటే, అప్పులు తీసేయమని అడగట్ల. అప్పులు ఉంటే ప్రభు వచ్చి మాకు వ్యాపారం డెవలప్ చేస్తారని. అంతేనే కాదా? నిజమండి. అయ్యో, వాక్యమే చెప్తున్నానా మీకు?
కనుక స్నేహితులను గమనించండి. అంటే నేనేమంటానంటే ఇటు చూడండి, ప్రభువును వెంబడించటం ద్వారా ఎదురయ్యేటువంటి బలహీనత ఇది గుర్తుపెట్టుకోండి. లోకాన్ని వెంబడించి లేనిపోయి తెచ్చిపెట్టుకునే కాదు. మళ్ళీ అప్పులైనకి మీరు అటు వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు కొంతలో ఉన్నాను, ఇంకా డెవలప్ చేసుకుంటాను దాన్ని ఇంకా. కనుక దేవుణ్ణి బట్టి కలిగినటువంటిది, ప్రభువును పునరుద్ధాన రీతిగా వెంబడించటాన్ని బట్టి కలిగినటువంటి అనారోగ్యం కావచ్చు, పూర్తి చేయండి, ఏ బలహీనత కావచ్చు, ఏమవుతుందో తెలుసా? అది దేవుని బలాన్ని మనకు అందిస్తుంది. ఏం బలం అమ్మా? రైట్. అందుకే దేవదాసయ్య గారు 72వ పాటలో ఒక మాట అన్నారు. సమయం లేదు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి పాడుకుంటారని ధైర్యంతో చెప్పేస్తున్నాను. నీ శరీరము అలసిపోయినా నా శరీరము నీకున్నది అన్నారు. చెప్పండి ఒకసారి. నీ శరీరం అలసిపోయినా ఉందా? ఎవరికి ఉంది? సేవ చేసేవారికి. ఇప్పుడు చెప్పండి, సేవ చేసేవారు ఇక్కడ ఉన్నట్టు పెద్ద మనుషులు ఎంతమందిని సేవ చేయమని నేను అడగలేదు. ఒకసారి గుణమే చేసుకొని చెప్పండి. చూసారా? స్నేహితులారా గమనించండి. అందుకే బైబిల్ మిషన్ను ఎత్తి చూపించండి అని చెప్పే కారణం, ప్రపంచమంతటికి బైబిల్ మిషన్ వెళ్ళాలంటే ఏం చేయాలి? అయ్యగారు ఒక్కడ సేవ చేస్తే అవుతుందా ఇక్కడ ఈ ప్రాంతంలో? సర్లేండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె దీనికి కూడా ఆమె అన్నారు. కనుక స్నేహితులారా గమనించండి, సంగతి ఏంటని మనం ఆలోచన చేస్తే, అంటే ప్రభువు శుభము అని పలికినటువంటి సందర్భములో సమస్త విషయముల్లో కూడా శుభమే ఆపాదించబడింది. అనారోగ్యములో కూడా అనారోగ్యము నుంచి విడిపిస్తాను అని అనలేదు ఆయన. అనారోగ్యములో శుభము. ఏమి శుభం? అనారోగ్యంలో శుభం చెప్పాలి. ఆయన బలం వచ్చి మన బలముతో ఏకమై పనిచేస్తూ ఉంటుంది. చూసారా? రైట్. మరి ఒకటిగా మనం చూస్తే, మూడవదిగా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. త్వరగా సహాయం చేయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను మీరు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండియు మన నిమిత్తము దరిద్రుడాయను. చాలండి. దారిద్ర్యములో ఏమండి ధనవంతులయ్యేటువంటి శుభం ఇచ్చారు ఆయన. ఏంటంట? దారిద్ర్యములో ధనవంతుడు అనేటువంటి శుభాన్ని ప్రభు అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. మీకు వివరం కావాలి అంటే లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం 22వ వచనములో లాజరు అనేటువంటి వ్యక్తికి ఏమని పెట్టింది పేరు బైబిలు? దరిద్రుడు అని పెట్టబడింది కదా. ఎక్కడున్నాడంట ఆయన? ధనవంతుడు. సృష్టిలో అత్యున్నతమైనటువంటి ధనవంతులు ఉండే చోట ఉన్నాడంట. అత్యున్నతమైనటువంటి ధనవంతుడు ఎవరో? దేవుడు. దేవుడు ఉండే చోట ఉన్నాడు. అబ్రహాము యొక్క రొమ్మున కూర్చున్నారు. చూసారా? స్నేహితులారా గమనించండి, లోక సంబంధమైనటువంటి దరిద్రతను బట్టి ఏమండి ఏమాత్రము కూడా బలహీనులు కావద్దు అని ప్రభు పునరుద్ధాన వాక్కుగా మీతో మాట్లాడుతున్నాను. లోక సంబంధమైనటువంటి బలహీనతను బట్టి, దరిద్రతను బట్టి. లాజరు పరిస్థితి ఏంటండి? శరీరానికి కురుపులు ఉన్నాయి, ఒంటికి సరైన వస్త్రము లేదు, తినడానికి సరైనటువంటి ఆహారము లేదు. కానీ ఎక్కడున్నాడంట? అబ్రహాము రొమ్మున, పరదైసులో అబ్రహాము యొక్క రొమ్మున అనుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఎంత ఘనమైనటువంటి భాగ్యం! అపర శ్రీమంతుడైనటువంటి దేవుని సరసన కూర్చునేటువంటి భాగ్యం పొందారు. అందుకే ఫిలిప్పీ పత్రికలో రాయబడి ఉంటుంది, శ్రీమంతుడగు దేవుడు అని. కనుక దరిద్రుణ్ణి శ్రీమంతుణ్ణి చేసినటువంటిది ఏంటి అంటే ప్రభు యొక్క పునరుద్ధాన శుభం. ఏంటండి? దరిద్రుణ్ణి, ఈ టైంకి వెళ్ళి చూసినా ఒక 5 నిమిషాలు నాకు టైం ఇవ్వాల్సిందే, తప్పదు. కాబట్టి అపర శ్రీమంతుడుగా ఒక దరిద్రుణ్ణి కూడా మార్చగలిగినటువంటిది ప్రభు యొక్క పునరుద్ధాన శుభమని మనం చూస్తూ ఉన్నాం. ఇంకొంచెం వివరం మీకు చదువుతానంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో ఉంటుంది. సరే, నేను చెప్పేస్తున్నాను. మనమందరమును రాజులమును యాజకములను అయి ఉన్నాము అని తెలియజేస్తున్నారు. ఏంటని చెప్పండి? ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును అయి ఉన్నాం. చూసారా? కనుక చూడండి, లోకరీతిగా దాసుడుగా కనబడవచ్చు, కానీ ప్రభు పునరుద్ధానములో మనకిచ్చిన శుభం ఏంటో తెలుసా? ఈ దాసుడిని ఆయన రాజుని చేశారు.
ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనములో ఉంటుంది, యుగ యుగములు వారు రాజ్యము చేయుదురు. ఎవరితో కలిసి? ప్రభుతో కలిసి. చూసారా? అందుకే పిల్లరా, దారిద్ర్యము లోక సంబంధముగా ఒకవేళ దారిద్ర్యతను అనుభవించినప్పటికీ కూడా ఏం చేస్తారంటే, ప్రభు శుభము అన్నారు గనుక దానిలోని శుభం ఏంటంటే శ్రీమంతుడైనటువంటి దేవుని సరసన కూర్చోబెడతారు. ప్రకటన గ్రంథం 3:21 ప్రకారం. సరే, చదవవసరం లేదు కానీ 4వదిగా అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయం 6వ వచనములో చెరసాల విశ్రాంతి గృహమైంది. ఏంటండి? చెరసాల విశ్రాంతి గృహముగా. అంటే ఈ పరిస్థితులు ఒకవేళ విశ్వాస జీవితంలో ఎదురైనప్పటికీ మొదటి పరిస్థితి ఏం చెప్పానండి? అవమానము. రెండవ పరిస్థితి ఏం చెప్పానండి? చెప్పండి. శరీర సంబంధమైనటువంటి అనారోగ్యము కానీ బలహీనత కానీ. మూడవ పరిస్థితి దారిద్ర్యము. నాలుగవ పరిస్థితి చెరసాల, ఖైదులో వేయబడవలసినటువంటి స్థితి వచ్చినప్పటికీ ఆ ఖైదు ఎలా ఉంటుందంటండి? అపోస్తులు 12:6 ఎలాగుందో వాళ్ళకి విశ్రాంతి గదిలాగా ఉందండి. హ్యాపీగా నిద్రపోతున్నారంట, ఏసీ రూమ్లో నిద్రపోయినట్లు. అప్పటిలాగా ఏసీ లాంజీలు లేవు. ఎట్లో జైళ్ళల్లో ఇప్పుడు ఉన్నాయి. ఇట్లు కూడా కేటగిరీస్ ఉన్నాయి కదా, వాటిలో పెద్ద పెద్ద వారికి ఉన్నట్లు. అయినప్పటికీ వారు కూడా. కనుక స్నేహితులారా గమనించండి, చెరసాలలో కూడా శుభము. 5వ సంగతి, అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం 1-2 వచనాలు, అలాగే కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. అందులో ఏముంటుందంటే, క్రీస్తు విరోధి క్రీస్తు సారూప్యాన్ని సంపాదించుకున్నాడు. ఎవరండి? ఇట్లా రాసుకోగలిగితే ఇంకా మంచిది. ప్రాణం తీసేవాడు ప్రాణం పెట్టేవాడయ్యారు. ఎవరైనా? పౌలు గారు. ప్రభు యొక్క పునరుద్ధానములో ఏమండి, సంఘమునకు అపాయము చేసేవాడు సంఘమునకు ఉపకారిగా నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. ఎవరికి? మనకేనా ఇదంతా? ఎక్కడో ఉన్నాం కదా, రైట్. అందుకే నేనేమంటానంటే, ఏ కారణాన్ని బట్టి ప్రభువుని విడిచిపెట్టకూడదు. నేనంతా ధ్యానములో ఉండగా ఈ సంగతుల ముందుకు ఏ కారణాలను బట్టి సంఘం ఈరోజు బలహీనపడిపోతూ ఉంది, ఎందుకు వచ్చింది ఈ భక్తి అని వెనకడుగు వేస్తూ ఉంది అని ఆలోచన చేస్తే, ప్లరా ఈ 7 రకాల పరిస్థితులు ముందుకొచ్చాయి. ఈ 7 రకాల పరిస్థితుల్లో ప్రభు తన పునరుద్ధాన శుభమును బట్టి ఎలాగున శుభప్రదమైనటువంటి భాగ్యాన్ని అనుగ్రహించారో మీ ముందు పెట్టడానికి పరిశుద్ధాత్మ తండ్రి సహాయం చేశారు. అలాగే యోహాన్ రాసినటువంటి 3వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము, యోహాన్ రాసినటువంటి 3వ పత్రిక 10వ వచనం రాయబడి ఉంటుంది, వెలివేయబడినటువంటి వారికి దేవుడిచ్చినటువంటి శుభం ఏమిటంటే, ప్లరా ఒక్క మాట ఆగండి. గల్తీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనములో ఉంటుంది, ఆయనే వారిలో వచ్చి నివసిస్తారంట. ఇటు చూడండి, లోకము నిన్ను వెలివేస్తే, ఇది మనోళ్ళు నిన్ను వెలివేస్తే ప్రభు వచ్చి నీలో ఉండి నివసిస్తారు. అవునా? చూసారా ఎంత గొప్ప ధన్యత. మీరు నాలో. కాబట్టి మరి ఒకటిగా 7వదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో పునరుద్ధానములోని శుభం ఏం చేసిందో తెలుసా? సిలువను సింహాసనముగా మార్చింది. సిలువ సింహాసన భాగ్యములోనికి తీసుకొని వెళ్ళింది. ఆ మాటలు అక్కడ ఉంటాయి, రైట్. అందుకే 72వ పాట 113 చరణంలో అయ్యగారు అన్నారు, సిలువయే నీకిక్కడి గద్దే, నా సిలువ దానిపై నుండును, సిలువలు 2 పై గద్దెకు నిన్ను సిద్ధము చేయను. ప్రభు పునరుద్ధానములో సిలువ ఏమైంది చెప్పండి? మనకు సింహాసన భాగ్యమైంది. అయిందా అవ్వలేదా? అయిందా అవ్వలేదండి? మరి కావాలా సిలువ? ఏమో, దేవుడు మిమ్మల్ని దీవించునుగా. చివరిగా 8వదిగా, చాలా ఎక్కువ విషయాలు ఉన్నాయి ఇందులో, చదివేస్తాను. మరణము మహిమైంది ప్రభు పునరుద్ధానములో. ఏమైంది చెప్పండి? ప్రభువు మరణములోనికి వెళ్ళి ఏం చేశారంటే మరణాన్ని మహిమగా మార్చివేశారు. అందుకే దేవదాసయ్య గారు 117వ పాట ఇంటికి వెళ్ళాక బాగా చదవండి, ఖచ్చితంగా చదవండి. మరణము కాది బాధ మార్గము విడి చనిపోవా, పరమభక్తులకు మరణము కానే కాదు. తీసి చదివేయండి, ఎందుకైనా మంచిది, మీకు అనేది పట్టేసింది అప్పుడే.
ఇంటికి వెళ్ళిన దాకా మేము ఎక్కడ ఆగుతాం అనుకున్నారుగా. కాబట్టి 117వ పాట. కనుక పరమభక్తుల మొదటి చరణం చదువుతున్నాను. పరిశుద్ధుల సహవాసము పట్టడానికి దేవపురికి అగటానికి వచ్చినటువంటిది మరణం అంట. ఏ పాట? 117. అందరు తీయాలి. రెండవదిగా తరచుగా కన్నీళ్లుండు తడి కన్నులు మూసి తెరచుటపై అయిన మరణము కాల్జాలదు. ఇక కన్నీరే లేనటువంటి కళ్ళు తెరిచేటువంటి భాగ్యము. 3వ చరణం చూడండి. నిరంతరము మేల్కొని ఉండ నిజ విశ్రాంతి నిజమహిమ విరివిగా నొంద మరణము కాదు కాదు. పాపపుత్రాలను తెంచి బాధలు తీర్చినటువంటి చావు మాపై ఇక పడదు. మళ్ళీ మరణం రానటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్తా ఉంది. పరలోకమునకు స్వేచ్ఛన్ దిరుగుటకై కొనిపోవటానికి వచ్చినటువంటిది మరణం. బోర్నాయనో, అసలు ఈ పాట కరెక్ట్గా అర్థమైతే ఇప్పుడే కోరుకుంటాం. రైట్. అందుకే దురిత శరీరమైన ధూళిని విదిల్చి నీతి పరులను చేర్చేటువంటిది మరణం. ఎవరి మరణం? పునరుద్ధానుడైన ప్రభువును వెంబడిస్తున్న వారి మరణం. అలాగే చిరజీవాధికారి శ్రీ యేసు నియమిత నరులకు నిత్య మరణము లేనే లేదు. కనుక ఇక అంటే యేసు చేత నియమించబడినటువంటి వారికి, సజీవులుగా ఉన్నటువంటి వారికి మరణము లేకుండా ఏమండి మహిమ మోక్షములోనికి చేరేటువంటి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తారు. దీనికి రెఫరెన్స్గా ప్రకటన 1:18, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:52, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:55, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనము, తెస్సలోని దానికన్నా ఈ 3 వచనాలు చదివేయండి దయచేసి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి 23 వరకు చదవండి, ముగిస్తున్నా. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి 23 వరకు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమో. చూసారా, ప్రభు పునరుద్ధానాన్ని బట్టి చావు ఏమైందంటండి? లాభమైపోయింది. విషయం స్నేహితులారా గమనించండి, చదవండి. అయినను శరీరముతో నేను జీవించుట నేను జీవించుట నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. అబ్బా, పౌలు గారికి అర్థం కావట్లేదు. ఇప్పుడు చావు కోరుకోవాలన్నా బ్రతుకు కోరుకోవాలో అర్థం కావట్లేదంట. చూసారా, పునరుద్ధాన ప్రభువును చూసినటువంటి పౌలు గారికి. చదవండి. ఈ రెంటి మధ్య నేను ఇరుకును పడిపోయి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని. అబ్బా, వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరమందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. అమ్మా, మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. చాలు. కనుక సంగతి ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానాన్ని బట్టి మరణమైనా మేలే, బ్రతుకైనా మేలే. చెప్పండి ఒకసారి నాతో. మరణమైనా మేలే, మరణమైతే ఎందుకు మేలు? మరణమైతే మహిమ మోక్షంలోనికి వెళ్తాం, బ్రతుకైతే క్రీస్తు కొరకు జీవిస్తాం. బ్రతుకైతే మేలు అని ఎందుకన్నారు మీరు? ఇప్పుడు క్రీస్తు కొరకు జీవించే వారికి బ్రతుకైతే మేలు. అవునా? అక్కడ ఉంది కదండి. మీరు సీరియస్ కూర్చితే నేనేం చెప్పను. కనుక సంగతి ఏంటి చెప్పండి. అయినను ఏమండి పూర్తి అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండిటి మధ్య ఇరుకుబడి ఉన్నాను. నేను వెళ్ళిపోయి ఇలా లాభమే కనపడుతుంది, నా లాభమే కనపడుతుంది. పౌలు గారికి ఏం కోరుకోవాలో అర్థం కావట్లేదండి. చదవండి. క్రీస్తుతో కూడా ఉండవలని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. ఆగండి. మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానములో ఏవేవి శుభములుగా ఎంచబడ్డాయి చెప్పండి, త్వరగా చదివేయండి. మొదటిది అవమానము శుభముగా ఎంచబడింది.
అనారోగ్యములో శుభముగా ఎంచబడింది. అమ్మా, దారిద్ర్యము శుభముగా ఎంచబడింది. చెప్పండి అండి. చెరసాల శుభముగా ఎంచబడింది. శత్రువు ఏమండి క్రీస్తు సారూప్యంగా మార్చబడేటువంటి వాడుగా సిద్ధపరచబడ్డాడు. చదవండి. వెలివేయబడినటువంటి వారిలో ప్రభువు నివసించటానికి మార్గం సరళమైంది. దేంట్లో? ప్రభు పునరుద్ధానములో. శిలువ సింహాసనమైంది. ప్రభు పునరుద్ధానములో వచ్చినటువంటి శుభం. అమ్మా, మరణము మహిమైంది ప్రభు యొక్క పునరుద్ధానములు. ఎన్ని గొప్ప శుభాలు, అంతేనా? కాబట్టి ఈ రీతిగా పునరుద్ధానుడైనటువంటి ప్రభు వైపు చూస్తూ నిరంతరము ఇటు చూడండి. ముగింపు ఒక్క మాట చెప్తాను. ఈ పూటకలేండి, వెళ్తానన్నా నేను తొందరగా వెళ్ళాలి, కానీ ఈ పూటకు ముగింపు మాట ఏంటంటే, ప్రభువు పునరుద్ధానాన్ని బట్టి ఇప్పుడు చెప్పుకున్న వాటివి ఏవి ఎదురైనా సరే, అవమానం మొదలుకొని మరణం వరకు ఏదైనా మేలే, శుభమే. అవునా? అటువంటి శుభములను అందుకొనగలిగినటువంటి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఎందుకంటే ఇటు చూడండి, ఈ శుభాలు, ఈ ప్రతి వాటిలో ఈ శుభాలు మనకు శుభకరమైనటువంటి స్థితిని మనము గ్రహించుకోలేకపోతే, వాటిని అనుభవంలోనికి తెచ్చుకోలేకపోతే, ఏదో ఒక కారణము రాకడ మేఘం ఎక్కకుండా చేస్తుంది. అది నా బాధ, ప్రభు బోధ. ఈ మాటలు ప్రభు దీవించునుగాక. ఆమేన్.